అరుణాచల్ ప్రదేశ్ మన దేశంలోని భాగమే గాని, వాస్తవంగా అది టిబెట్‌లో నుంచి మనకి వచ్చినటువంటి పార్టు. మనదే ప్రభుత్వమే నడుస్తుంటుంది. కానీ ఎట్లయితే బెంగాల్‌లో ఇటు పక్కన బెంగాలీనే, అటు పక్కన బెంగాలీనే, మేము బెంగాలీలమే, మాకు భారత్‌తో సంబంధం లేదని మాట్లాడేటటువంటి తరహాలోన అక్కడ గూడా కొన్ని ఉంటాయి. ఇవి సహజంగా దాన్ని మార్చడం అనేది ఒక ఏళ్లలో సాలదు. ఇది దశాబ్దాలు పడుతుంది. ప్లస్ సైకలాజికల్‌గా ప్లానింగ్ ఉండాలి. ఇప్పుడు తాజాగా మెక్‌మోహన్ రేఖకి అవతల వైపున ఉన్నటువంటి, అంటే మెక్‌మోహన్ రేఖ అన్నటువంటిది ఆ రోజున బ్రిటిషోడు కట్టినటువంటిది. ఇది చైనా దగ్గర సరిహద్దుల్లో కట్టినటువంటిది. అది అరుణాచల్ ప్రదేశ్ దగ్గర డివిజన్‌లో చూపించినటువంటి. అవతల పక్కన ఉన్నటువంటి లోబా, తాని, మిష్మి కమ్యూనిటీలు నివసిస్తున్న ప్రాంతాలని ఇండియాలో సమానంగా చూసుకుని వాళ్ళని ఇటు పక్కకు కలుపుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది అరుణాచల్ ప్రదేశ్ బీజేపీ ఎంపీ తాపిర్ గావో కేంద్రాన్ని కోరారు. తద్వారా చైనా ఇప్పటికీ ఆ ప్రాంతంలో పట్టెక్కడ ఉందంటే అవతల పక్కన ఉన్నట్టు ఆ కమ్యూనిటీలో. వాళ్ళని మనలో కలిపేసుకుంటే చైనాకి చెక్ పెట్టినట్టు అవుతుంది. చైనాకి అక్కడ చాయిసే ఉండకుండా ఉంటుందన్నటువంటిది లెక్క చెప్తున్నారు.